వైబ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు హేమ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కౌన్సిలర్ల అందరినీ కలుపుకొని పట్టణాభివృద్ధికి కృషి చేస్తా. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన తిరుపతి జిల్లా వైకాపా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. వెంకటగిరిలో బాలయ్య అభిమానుల సందడి. నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి విడుదల సందర్భంగా వెంకటగిరిలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని చెన్నకేశవ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. మనుబోలులో స్వామివారికి నిర్వహించిన పల్లకీ సేవలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. పురపాలక కౌన్సిల్ అందరినీ కలుపుకొని వెంకటగిరి పట్టణ అభివృద్ధికి ప్రయత్నిస్తామని వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌన్సిల్ సమావేశంలో వైకాపా కౌన్సిల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన స్పందించారు. వెంకటగిరి ప్రజలకు అందుబాటులో ఉంటానని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కౌన్సిల్ల వహీదా తదితరులు పాల్గొన్నారు. లోపల ఎప్పుడు రచ్చరచ్చగా ఉండే మున్సిపల్ కౌన్సిల్ మొట్టమొదటిసారిగా ప్రశాంతంగా జరిగింది. అవునా కదా? ఎవరు ఊహించని రీతిలో సమన్వయకర్త యొక్క బాధ్యత అందరినీ కలుపుకొని తీసుకోపోవడం, వివాదాలు లేకుండా. అది ఏ విధంగా చేయాలో అదే నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పిన. నా పద్ధతులు ఉంటాయి, అది ఎలా తీసుకుపోవాలో మీకు తెలుస్తుంది, నేను చూపిస్తానని చెప్పిన. ఒక లేకుండా, ఒక ఇష్యూ లేకుండా. ఇది వరకు రచ్చ రావిడి గందరగోళం అయ్యేసి గొడవ చేసేవాళ్ళు పనులు జరగలేదని, అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదని ఫైనల్గా బిల్ పాస్ అయ్యింది. అంతే కదా? సో ఈసారి అదంతా లేకుండా బిల్ పాస్ అయింది. అంతే కదా? ఇంకా యాక్చువల్ పాయింట్కి వస్తే అంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏముంది? అత్యవసర సమావేశాన్ని పిలిచి, ఇప్పుడు జనరల్గా ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది, వచ్చినప్పుడు దానికి సంబంధించిన విషయాన్ని చర్చించుకుందామని అత్యవసర సమావేశాన్ని పిలుస్తారు. ఇక్కడ పేరేమో అత్యవసర సమావేశం, అజెండా 42 పాయింట్లు, డిస్కషన్ 0. అంటే ఇది ఎవరిని తప్పట్టంలా, కానీ అది నా మార్క్ అంటారా, నా పద్ధతి అంటారా, మీరు ఏదైనా అనండి. మొదట గొడవ లేకుండా చేయటం నా బాధ్యత. నాకు 25 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. 25 మందిని ఒకే తాటిపై నడిపిస్తూ ఈ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం ఎలా చేయాలో, మున్సిపాలిటీలో ఈ 25 మంది రిప్రజెంట్ చేస్తున్న ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకోపోవటం, అందరూ కలిసికట్టుగా పనిచేయటం. అపోజిషన్ ఉన్నప్పుడు తప్పులు ఎత్తి చూపించాలి. ఇక్కడ అసలు అపోజిషన్ లేదు. సో ఒక రకంగా వెంకటగిరి పట్టణంలోని K3K సినిమా హాల్లో నటసింహ బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అభిమాన సంఘం నాయకులు కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. జై బాలయ్య అంటూ అభిమానులు కేరింతలతో సందడి చేశారు.
వీటి తర్వాత వీరసింహారెడ్డి నంబర్లో చాలా బాగుంది. ఈ సినిమా 100 days ఖచ్చితంగా వెంకటగిరిలో ఆడుతుంది. మునుగోలు సమీపంలో పిడూరు రోడ్లో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా రౌతి సుధీర్ కుమార్, రాగపూజిత వారి కుమారుడు కార్తికేయ లిఖిత్ వ్యవహరించారు. गंगा प्रकाशितः अयोध्या मधुरामाय काशीकां शिवं రండి గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శుక్రవారం ఏకోజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం ఏకోజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. Tirunayu
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌన్సిలర్ల అందరినీ కలుపుకొని పట్టణాభివృద్ధికి కృషి చేస్తా. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన తిరుపతి జిల్లా వైకాపా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. వెంకటగిరిలో బాలయ్య అభిమానుల సందడి. నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి విడుదల సందర్భంగా వెంకటగిరిలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని చెన్నకేశవ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. మనుబోలులో స్వామివారికి నిర్వహించిన పల్లకీ సేవలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.